మంచిగా మంచిగా మీకు బోర్ కొడితే ఏం చేస్తారు ఫ్రెండ్స్? మేమైతే మా ఫ్యామిలీ అందరం కలిసినప్పుడు ఇట్లా ఏదైనా ఒకటి చేసుకొని తినడానికి ట్రై చేస్తాం. అప్పుడప్పుడు బిర్యానీ చేసుకుంటాం. అట్లనే ఇవాళ కొంచెం కొత్తగా ట్రై చేద్దామని గుమ్మడికాయ హల్వా చేద్దామని అనుకున్నాం. గుమ్మడికాయని ఇలా ముక్కలు ముక్కలు చేసుకోండి ఫ్రెండ్స్ మీరు, ఎందుకంటే తొందర దానిపైన ఒక లేయర్ తీయాలి కదా, అది అట్లా ముక్కలు చేస్తే కొంచెం తొందర ఫాస్ట్గా తీయడానికి ఈజీ ఉంటుంది. అందుకే అట్లా కట్ చేసుకున్నాం. బర్త్డేనా? ఎప్పుడు? సాయంత్రం. నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ నెయ్యి వేసుకొని కొంచెం వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ఒక సపరేట్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాని తర్వాత మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, దాంట్లో ఒకవేళ తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి. దాంట్లోనే గుమ్మడికాయ తురుమును వేసి నెయ్యిలో ఫ్రై చేయాలి. గుమ్మడికాయ హల్వా చేస్తున్నాం. పాలు పోసుకోవాలి. ఎంత అంటే అది మీ ఇష్టం, చూసుకుంటా కన్సిస్టెన్సీని బట్టి చూసుకుంటూ పోసుకోండి. ఓకేనా? నేను బెల్లం వేసుకున్నా. మీ దగ్గర షుగర్ ఉంటే షుగర్ వేసుకోండి, బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి, ఏదైనా ఓకే. మేము మిఠాయి మేట వేసుకున్నాము, చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. మీరు కూడా ఇది ట్రై చేయండి. ఫైనల్గా గీలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అట్లా కలుపుకొని ఒక 10 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. వేడివేడి హల్వా రెడీ అయినట్టే. తినండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని. గుమ్మడికాయ హల్వా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. సూపర్ సూపర్, బాగుంది. మీరు కూడా చేసుకోండి. ఇట్లాగా ఓకే రైట్.